అందరికీ నమస్కారం. పిల్లల ఒక భవిష్యత్తుని దృష్టి పెట్టుకొని పేరెంట్స్ ను ఒక అలర్ట్ చేయడానికి ఈ ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, ఈ మధ్యలో సైబర్ క్రైమ్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఇట్లానే మనకు కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. పేరెంట్స్ వచ్చి మా ఒక ఫోన్ హ్యాక్ అయింది, మా ఒక డబ్బులు వెళ్ళిపోతుంది, ఎట్లా వెళ్ళిపోతుంది అని చెప్పి తెలియదు. మనం కంప్లైంట్స్ రావడంతో ఎంక్వైరీ చేయడం జరిగింది. స్టడీస్ కోసం స్టార్ట్ అయ్యి ఈ రోజు గేమింగ్ దాకా వెళ్ళడం జరిగింది. పిల్లలు గేమింగ్ కి అలవాటు పడి ఉన్నారు. గేమింగ్ కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుల కోసము వాళ్ళ తండ్రి ఒక యూపీఐ కార్డు యూజ్ చేయడమా, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడడం వల్ల వాళ్ళ డబ్బులు డిడక్ట్ కావడం జరుగుతుంది. రిస్ట్రిక్షన్ లేకుండా ఎటువంటి కండిషన్ పెట్టుకుంటూ యూజ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ ఫ్రీ విల్ ప్లస్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని చెప్పి పిల్లలు చాలా అంటే చాలా అట్రాక్ట్ కావడం జరుగుతుంది. కాయిన్స్ అంటే వర్చువల్ కాయిన్స్, ఈ డబ్బులతోని ఫాదర్ ఒక ఫోను లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఒక ఫోను వాడడంతోనే వాళ్ళు కాయిన్స్ కొనుక్కొని ఆడుతున్నారు. రేర్ ఆయుధాలు కొనాలని చెప్పి మనము ఎవరో ఫ్రెండ్స్ కంటే తక్కువ ఉండొద్దు. 10 years నుంచి 17 years ఉన్న వాళ్ళందరూ కూడా దొంగచాటిగా డబ్బులు కట్టడం జరుగుతుంది. ఒక ఎలైట్ పాస్ కోసము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇది ఒక గేమింగ్ డిసార్డర్ అని గుర్తించారు. ఫ్రీ ఫైర్ గేమ్ ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీళ్ళు కొత్త వర్షన్ లో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని చెప్పి పేరుతో వచ్చి చాలా మంది ఈ ఒక యాప్ కి అట్రాక్ట్ కావడం జరుగుతుంది. దీనికి ఇంకోటి ముఖ్యం ఏమంటే వీళ్ళు కొత్త వాళ్ళతోని ఫ్రెండ్స్ కావడం. ముగ్గురు ఆడపిల్లలు అక్కడ వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. లక్కీగా మనకు ఇన్ఫర్మేషన్ రావడము, మనము వాళ్ళని ట్రాక్ చేయడం వల్ల వాళ్ళని సురక్షితంగా వాళ్ళ పేరెంట్స్ కి మనం అప్పగించడం జరిగింది. వేరే రాష్ట్రంలో ఉంటారో వేరే ప్రాంతంలో ఉంటారో తెలియదు. సో ఆయన పేరెంట్స్ అందరూ కూడా కోరుతున్నాను, మీ యూపీఐ పేమెంట్స్ కోసము లేదా బ్యాంక్ క్రెడిట్ కార్డు వివరాలని మనము ఆటోఫిల్ వివరాలని ఇమీడియట్లీ తొలగించండి. బయోమెట్రిక్ లాక్ ని తప్పనిసరిగా చేయండి. పర్చేజ్ అప్రూవల్స్ విషయాన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఈ గేమింగ్ ఎందుకు అలవాటు పడుతున్నారంటే పేరెంట్స్ బాగా బిజీ అయిపోయినాం, మన పిల్లలకి కేటాయిస్తలేము. సో ప్రతి ఒక్కరు కూడా నేను కోరుతున్నాను, ప్లీజ్ స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. 3 M's వాళ్ళతోని మీరు పాటించాలి. మీరు వాళ్ళకు మానిటర్ చేయాలి, ప్లస్ మెంటరింగ్ చేయాలి, ప్లస్ అట్లానే మోటివేట్ చేయాలని చెప్పి నేను ఆ పేరెంట్స్ అందరూ కూడా కోరుతున్నాను. డిజిటల్ సేఫ్టీ గురించి కూడా వాళ్ళకు తెలియపరచాలి. బయట తీసుకెళ్ళండి, గ్రౌండ్ లో టైం స్పెండ్ చేయండి. ఒక ప్రవర్తన పైన గమనించండి. నిద్ర లేకుండా ఫోన్ ని దొంగచాటుగా దాచిపెట్టడము ఇట్లా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఉన్నప్పుడు ఇమీడియట్లీ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర చూపించండి. సో దట్ చాలా ఫ్రీ గేమ్స్ కూడా వస్తున్నాయి. సో ఆడినప్పుడు మీకు ఏమాత్రం నోటిఫికేషన్ వస్తే ప్లీజ్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ క్లిక్. అవగాహన కల్పించడానికి హైదరాబాద్ సిటీ పోలీసు మన సైబర్ క్రైమ్ విభాగం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. సో మీకు ఏమాత్రం డౌట్స్ ఉంటే కూడా మాకు కాంటాక్ట్ చేయవచ్చు. సో అందరు కూడా పేరెంట్స్ ఈ ఒక మెసేజ్ తోనే అలర్ట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని అందరూ కూడా ఒక మంచి టైం కేటాయించి ఒక మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.